So, guys, okay. So yesterday మనం decision tree ఒక implement like algorithm explain చేశాం కదా. సో decision tree లో మనకి ఏమేమి ఉంటాయండి? ఎంట్రోపీ ఉంటుందా? గెయిన్ ఇంప్యూరిటీ ఇంకోటి గెయిన్ కోఎఫిషియంట్ 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. సో డిసిషన్ ట్రీ అనేది ఎలానైనా ఉండేది సేమ్. సో సో decision tree is a non-parametric supervised machine learning algorithm. It is used for both classification and regression. Regression task is classification task కి మనం decision tree అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ స్ట్రక్చర్ హైరార్కికల్. దీని మొత్తం హైరార్కికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ట్రీస్ మాదిరి ఉంటుంది. మనకి ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంటుందో ట్రీస్ మాదిరి అలా హైరార్కీ స్ట్రక్చర్ దీని లైక్ హైరార్కీ ఉంటాయి. సో దీంట్లో మీకు రూట్ నోడ్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి, లీఫ్ నోడ్ ఉంటుంది, ఇంటర్వెల్ నోడ్స్ ఉంటాయి. సో ఇవి థింగ్స్ అన్నమాట. ఆ డేటా అనేది ఎలా స్ప్లిట్ అయిందో చూడండి. రూట్ నోడ్ నుంచి డిసిజన్ నోడ్ ఒకటి, మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ నోడ్ ఒకటి, లాస్ట్ లో టర్మినేటర్ నోడ్ ఒకటి. సో ఇలా స్ప్లిట్ జరుగుతుంది డేటా. ఒక రూట్ నోడ్ నుంచి 2 స్ప్లిట్సే జరుగుతాయి. స్ప్లిట్టింగ్ అనేది 2 చైన్స్ వస్తాయి, 2 కన్నా ఎక్కువ రావు. సో దట్స్ ఎగ్జాంపుల్. ఓకే. సో అట్రిబ్యూట్స్ నిన్న మాట్లాడిన ప్రకారంగా ఎంట్రోపీ, గెయిన్ ఇండెక్స్ ఆర్ గెయిన్ కోఎఫిషియంట్ ఆర్ ఓకే, గెయిన్ ఇంప్యూరిటీ, ఇన్ఫర్మేషన్ గెయిన్, దాని యొక్క ఫార్ములాస్ ఇవి. P of s minus P of s log of 2 P of x minus P of. సో గెయిన్ ఇంప్యూరిటీ ఇవి నిన్న డిస్కస్ చేశాం కదా, ఫార్ములాస్ సేమ్. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడితే, సో బేసిక్గా రిక్వైర్మెంట్ ప్యాకేజెస్ ఇవేనా. input NumPy as PNB, input pandas as PD, input MATLAB as. సో బేసిక్ డేటాని లోడ్ చేయడం, ఇవేనా డేటా ఇలానే డేటాను లోడ్ చేస్తాం. సో VDOT_read_CA ఎందుకంటే CSV ఫైల్ కావాలి. సో ఇవి నల్ వాల్యూస్. నేను అంతా క్లియర్ చేయలేదు, నేను కంప్లీట్ ఇంప్లిమెంట్ చేయలేదు, జస్ట్ నాకు బిల్ అయ్యే వరకే చేసా. సో ఇది నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేయడం. సో దెర్ ఈస్ నో నల్ వాల్యూస్. ఇన్ఫర్మేషన్ చూసా, ఏం లేదు, డిస్క్రైబ్ చేసా, అదే డిస్క్రిప్షన్. ఇక్కడ మనకి డయాబెటీస్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ అవుట్పుట్ ఉంది ఇక్కడ. ప్రెగ్నెన్సీస్, గ్లూకోజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రెగ్నెన్సీస్ ఎంతమంది, లైక్ ఒక ఉమెన్ ఎన్ని బేబీస్ కి బర్త్ ఇచ్చింది. సో ఇక్కడ ప్రెగ్నెన్సీస్ లో 6 అని ఉందంటే 6 బేబీస్ కి బర్త్ ఇచ్చాను. 1 అని అంటే 1 బేబీ, 8 ఉంటే 8, 9 ఉంటే 9 బేబీస్, 3 ఉంటే 3 బేబీస్. అంటే ఒక ఉమెన్ ఎన్ని బేబీస్ కి బర్త్ ఇచ్చింది. బేబీస్ లైక్ వస్తారు కదా, బేబీస్ పుడతారు, ఎన్ని బేబీస్ పుట్టారు అని. సో అక్కడ గ్లూకోజ్ లెవెల్, మన బాడీలో గ్లూకోజ్ ఉంటుంది కదా, ఆ గ్లూకోజ్ లెవెల్, బ్లడ్ ప్రెషర్, స్కిన్ థిక్నెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది స్కిన్ థిక్నెస్. కొంతమందికి హార్డ్ ఉంటుంది, కొంతమంది జస్ట్ ఉన్న గోరుతో తగిలినా కూడా బ్లడ్ వస్తుంది, కొంతమందికి రాదు. సో అది స్కిన్ థిక్నెస్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. ఇన్సులిన్, డయాబెటీస్ వచ్చినప్పుడు ఇన్సులిన్ వేస్తారు కదా బాడీలో, ఇన్సులేషన్, అది. BMI, బాడీ మాస్ ఇండెక్స్, మన వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్. డయాబెటీస్ ఇది ఒక ఫంక్షన్ అనమాట, డయాబెటీస్ ఫంక్షన్. వాళ్ళ యొక్క ఏజ్, అవుట్పుట్. 1 వచ్చిందంటే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్లు, 0 వచ్చిందంటే లేనట్లు. 1 వచ్చిందంటే లేనట్లు, 0 వచ్చిందంటే ఉన్నట్లు. అది మనం కన్సిడర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అంటే లైక్ ఎలా ఐడెంటిఫై చేస్తానంటే, ఒక బేబీకి ఎంతమంది ప్రెగ్నెన్సీ, లైక్ ఒక బేబీ ఎంతమంది వచ్చింది, 2 బేబీస్ ఎంతమంది ఇచ్చారు. సో అసలు బేబీసే ఇవ్వని వాళ్ళు ఎంత ఉంటారు కదా, కంప్లీట్ ఉమెన్ లిస్ట్ ఉంది కదా దాంట్లో. సో ఇది నేను బేబీస్ లిస్ట్ని ఐడెంటిఫై చేయాలంటే వాల్యూ కౌంట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక బేబీకి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 135 మెంబర్స్ ఉన్నారు. ఒక బేబీకి ఎంతమంది ఇచ్చారు, 135 మెంబర్స్. అసలు బేబీసే పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లైక్ న్యూలీ థింగ్స్ 111 మెంబర్స్ ఉన్నారు. సో 2 బేబీస్ ఇచ్చిన వాళ్ళు 103 మెంబర్స్, 3 బేబీస్ ఇచ్చిన వాళ్ళు 75. సో ఆన్ 17 బేబీస్ ఇచ్చిన వాళ్ళు 1% ఉన్నారు, 15 బేబీస్ ఇచ్చిన వాళ్ళు 1% ఉన్నారు, 14 బేబీస్ ఇచ్చిన వాళ్ళు 2% ఉన్నారు, 13 బేబీస్ ఇచ్చిన వాళ్ళు 10% ఉన్నారు. సో 10% ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం, అంతేనా.
అదే బేబీస్నే నేను ఏం చేస్తున్నా, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నా. అవే బేబీస్నే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాను. సో ఇది కౌంట్, ప్రెగ్నెన్సీ కౌంట్, ఇవి బేబీస్. ఓకే, ఎంటైర్ డేటా కౌంట్ ప్లాట్ యూజ్ చేసి డేటా ఎక్స్ ఈక్వల్స్ టు ప్రెగ్నెన్సీ, ఇవేనా ప్రెగ్నెన్సీ. సో టోటల్ నెంబర్ కలర్ ఈక్వల్స్ టు ఎల్లో గ్రీన్ అని ఇచ్చాను. ఆడ మార్క్స్ స్కై బ్లూ అని మార్చుకుంటే స్కై బ్లూ వస్తాయి అంతే, మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఇది డేటా. అదే నేను హిస్టోగ్రామ్కి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఫ్యూజ్లో అవుట్పుట్స్ని బేస్ చేసుకొని తీసుకున్నాను. ఇది హిస్టోగ్రామ్, జీరోస్కి వన్స్, అవుట్పుట్లో 0 1 కాబట్టి 0 1 గ్రాఫ్. సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు డేటా డాట్ డ్రాప్, అవుట్పుట్లో ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ని రిమూవ్ చేశాను. సో వైలో అవుట్పుట్ని మెన్షన్ చేశాను. సో మెన్షన్ చేసినప్పుడు హెడ్ ఎక్స్కి ఇది హెడ్ అంటే దీంట్లో వైకి ఇది. సో ఫ్రమ్ ఎస్కేఎల్ఎన్ ఎక్స్ అండ్ వై టెస్ట్ కన్వర్ట్ చేశాను, ఎక్స్ టెస్ట్ వై టెస్ట్గా కన్వర్ట్ చేశాను. ఫ్రమ్ ఎస్కేఎల్ఎన్ ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ క్యాలిక్యులేట్ చేశాను. సో టెస్ట్ సైజు, ట్రైన్ సైజు. సో ఇది డేటా టైప్. ఇప్పుడు డిసిషన్ ట్రీ ఆల్గారిథం ఎలా యూజ్ చేస్తాం. సో డిసిషన్ ట్రీ ఆల్గారిథంలో నిన్న మీకు చెప్పిన ప్రకారంగా నేను ఎలా చెప్పాను, నిన్న డిసిషన్ ట్రీ ఏం లేదు, నిన్న డిసిషన్ ట్రీ ఎలా చెప్పాను మీకు, 2 types గా డివైడ్ అవుతుంది అని చెప్పాను కదా. ఒకటి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కి వర్క్ అవుతుంది, ఇంకొకటి రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ కి వర్క్ అవుతుంది, రైట్. సో ఈ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, సింగిల్ క్లాస్ మల్టీ క్లాస్ లో ఉన్నాయి. ఇప్పుడు 0 1 క్లాసిఫికేషన్స్ ఏనా, ఎస్ నో క్లాసిఫికేషన్ అయినా, ట్రూ ఫాల్స్ క్లాసిఫికేషన్. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, అవుట్పుట్స్ లో ఇది సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథం కదా. సూపర్వైజ్ లెర్నింగ్ అంటే మనకి లేబుల్ డేటా ఉంటుంది, లేబుల్లో ఇన్పుట్స్ ఉంటాయి, దాంతో పాటు అవుట్పుట్స్ కూడా ఉంటాయి. అవుట్పుట్స్ ఉంటాయి కదా, 0 1 0 1 ఉన్నాయి కదా. సో ఇది ఏముంటుంది, ఎలా ఉంది డేటా, క్లాసిఫికేషన్ లో ఉంది. సో అందుకే మన క్లాసిఫికేషన్ ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదు నా డేటా అనేది నాకు 1 3 4 5 ఇలా వచ్చింది అనుకో, ఇది న్యూమరిక్స్ అవుట్పుట్. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం, రిగ్రెషన్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం, రిగ్రెషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు ఉండేది క్లాసిఫికేషన్ అవుట్పుట్ కాబట్టి. సో ఫ్రమ్ sklearn డాట్ ట్రీ ఇంపోర్ట్ డిసిషన్ ట్రీ క్లాసిఫైయర్, సో dt is a decision tree is a variable. డిసిషన్ ట్రీ క్రైటీరియా ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నా, గెయిన్. నిన్న ఎంట్రోపీ గెయిన్ గురించి చెప్పాను కదా, క్రైటీరియాస్ అవి క్రైటీరియా అంటారు. సో ఎంట్రోపీ అని యూజ్ చేయొచ్చు, గెయిన్ అని యూజ్ చేయొచ్చు. దాంట్లో ఏది అడ్వాన్స్ లెవెల్లో వర్క్ అవుతుంది, గెయినే కదా. కంపేర్ చేసుకుంటాను, నేను ఆ గ్రాఫ్ కూడా చూపించాను కదా. 0 1 ఇది ఎంట్రోపీ, ఇది గెయిన్ 0.5. అబో ఉంటే ఒక టైప్, కిబుల్ అంటే ఒక టైప్ చెప్పాను కదా గెయిన్. సో ఇక్కడ గెయిన్ యూజ్ చేస్తాను. మాక్సిమం డెప్త్ ఎంత ఉండాలి, 3. అంటే మాక్సిమం డెప్త్ 3 అంటే ఇదెంత, 1 డెప్త్ 1 లెవెల్ చెప్పాను లేదా. ఎంత ఉండాలి మాక్సిమం లెవెల్, మాక్సిమం డెప్త్ ఎంత ఉండాలి 3. అంటే 3 స్టేట్మెంట్స్ రౌండ్ అవ్వాలి. సో ర్యాండమ్ స్టేట్ ఈక్వల్స్ టు 0. సెలెక్ట్ చేసుకోండి రికార్డ్స్. నా దగ్గర ఇన్ని అమౌంట్ ఉంటే ఇన్ని అమౌంట్స్ ఆఫ్ రికార్డ్ సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోండి. సో ర్యాండమ్ స్టేట్ ఈక్వల్స్ టు 0. దాని తర్వాత ఫిట్ మోడల్ ఫిట్ చేసానా, ఫిట్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. సో దాని యొక్క డిసిజన్ ట్రీ యొక్క ప్రిడిక్షన్స్ ఇది. వై ప్రిడిక్ట్ ఈక్వల్స్ టు డిసిజన్ ట్రీ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్ మీద ప్రిడిక్ట్ చేశాను. సో ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మోడల్ డెవలప్ అయింది. మోడల్ తర్వాత ఏం చేయాలి, ఎవాల్యుయేషన్ చేయాలి. మోడల్ ఎవాల్యుయేషన్ ఫ్రమ్ sklearn డాట్ మ్యాట్రిక్స్ ఇంపోర్ట్
accuracy score, and I need to find the accuracy score. Model accuracy is 69%. Model accuracy is 69. Next confusion matrix import చేస్తాం. Confusion matrix అంటే సింపుల్ గా ఇలా ఇవి గుర్తున్నాయి కదా, ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ లో చెప్పాను కదా. పాజిటివ్ నెగిటివ్, ట్రూ పాజిటివ్, ఫాల్స్ పాజిటివ్, ట్రూ నెగిటివ్, ఫాల్స్ నెగిటివ్ గుర్తున్నాయా? సో అవే ఇక్కడ అది రావాలంటే ఏం యూజ్ చేయాలి? కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ యూజ్ చేయాలి. అవి రావాలంటే ఏం చేయాలి? కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో ఎక్స్ ట్రైన్ కి వై ప్రిడిక్ట్ కి వై ట్రైన్ కి అవి చేయాలి. సో వచ్చిన తర్వాత అది నేను గ్రాఫికల్ గా కూడా రిప్రజెంట్ చేశాను. సేమ్ థింగ్ క్లాసిఫికేషన్ రిపోర్ట్. క్లాసిఫికేషన్ రిపోర్ట్ వల్ల ఏమొస్తాయంటే ప్రిసిషన్, రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్ వస్తాయి. సో క్లాసిఫికేషన్ ఫ్రమ్ SQLN matrix import classification report, Y test and Y prediction. So this is a precision, recall, F1 score. Precision, recall, F1 score. So నేను maximum depth ఎంత చెప్పాను? 3 కదా, అది కూడా చూపించాలి కదా. అందుకోసమే plt.figure size equals to 12,8 from SQLN import tree.plot the tree is a function to plot the tree. Tree.plot the tree, tree.fix the data. Train test print చేయండి. ఓకే, 2 3 వచ్చిందా? maximum depth is 3. This is a complete implementation of decision tree. ఫిగర్ సైజ్ అంటే సైజ్ ఇంప్రూవ్ చేయాలి. ఫస్ట్ హైట్ ఉంటుంది, నెక్స్ట్ బ్రెడ్త్ ఉంది. అట్లా చెప్పి 1000 ఇయర్ టెస్ట్ విత్ ఇన్ మ్యాక్సిమం నెంబర్స్ 0 నుంచి 10, 20. ఆ పిక్సెల్ సరిపోద్దండి, చిన్నది కదా, మన పెద్దది పెడితే అవ్వదు. చిన్న సైకిల్లోనే అలా అందుకు అవుట్ ఆఫ్ రేంజ్ అంటున్నాం. ఓకే, ఇది కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిసిషన్ ట్రీ. ఫస్ట్ లో నేను ఏం ఇంప్లిమెంట్ చేయలేదు, మీరు ఏం చేయాలి? కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ చేసి మీరు ఇంకో ప్రాజెక్ట్ చేసి క్లియరా? దట్స్ ఇట్. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ చేయండి.